రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి లక్ష్మీగూడలో ఓ వివాహిత ఆందోళన చేపట్టింది. భర్త ఇంటి ముందు భార్య బైఠాయించింది. ఆమెకు మద్దతుగా కుటుంబ సభ్యులు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. గ్రామానికి చెందిన లహరి 4 సంవత్సరాల క్రితం శివను వివాహం చేసుకుంది. పెళ్లైన కొన్నాళ్ల నుండే కుటుంబంలో సమస్యలు తలెత్తాయి. మద్యానికి బానిసైన శివ లహరిని శారీరకంగా మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. అకారణంగా బూతులు తిడుతూ విచక్షణారహితంగా దాడి చేశాడు. సహనం కోల్పోయిన లహరి పోలీసులను ఆశ్రయించింది. అత్తా భర్తలు కలిసి వేధిస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తమపై పోలీస్ కేసు పెడతావా అంటూ లహరిని ఇంటి నుండి గెంటేశారు. దీంతో లహరి పుట్టింటికి వెళ్లిపోయింది. 6 నెలలు గడిచినా భార్య ఊసే ఎత్తకపోవడంతో పుట్టింటి వారితో కలిసి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటోంది లహరి. అమ్మాయి పెళ్లి చేసుకుని 4 సంవత్సరాలు అవుతుంది. 8 నెలలుగా కాస్త హరాస్మెంట్ చేస్తున్నాడు మా అల్లుడు గారు. అది ఆ విషయంలో 2-3 చోట్లకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. WPSలో ఇంటి దగ్గర అక్కడ ఇక్కడ పెద్దల సమక్షంలో కూడా మాట్లాడి సర్దుబాటు చేసుకుందాం అనుకున్నాము. దేనికి వీళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో అయినా మా అమ్మాయిని ఒక దగ్గర చేర్చాలనే ఆలోచనతో వచ్చాము. ఇప్పటికి కూడా ఎటువంటి ఏది లేదు. బట్ ఏమైనా పొద్దున వచ్చిన కారణం కూడా మేము వాళ్ళని మాట్లాడడానికే వచ్చాము. వాళ్ళు వేరే మాటలు దుర్విషయాలు ఆడి కొంచెం ఘర్షణ జరగడానికి కారణం జరిగింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి మీకు ఏం జరగాలంటే ఏం మా చెల్లె మా బావ కలిసి ఉండాలి. మాకు కావాల్సింది వేరే తాగాడు కానీ సైకో లెక్క సైకో చేసి కొడతాడు అంటాడు. ఏమైనా ఎదురు మాట్లాడినా కొడతాడు, ఏం చేసినా కూడా కొడతాడు, చేస్తాడు. అట్లా హరాస్మెంట్ తట్టుకోలేకనే ఇక్కడికి ఇంత దూరం రావాల్సి వచ్చింది సార్. నా పేరు కవిత సార్. నా మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. 2020లో లాక్డౌన్లో నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇవే గొడవలు అవి అవుతున్నాయి. సో మా అత్త మా మామయ్యని వదిలేసి ఒక 12 years నుంచి 13 years అవుతుంది. సో తను వదిలేసింది కాక వేరే అన్నోన్ పర్సన్ ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. నేను అది అబ్జెక్షన్ చేస్తున్నందుకు నా మీద రివెంజ్ తీసుకున్నాను. ఇంకొకటి మా అత్తకి కొంచెం బ్యాక్ బోన్ అది కొంచెం ప్రాబ్లం ఉంటే తనకి ప్రైవేట్ పార్ట్స్లలో ఏమంటారు బ్రా ఇప్పి మసాజ్ చేస్తుంటే నేను తీసుకోలేకపోయినా. నేను చేస్తే మసాజ్ అంటే కూడా తనకి అప్పటి నుంచి పెయిన్స్ రావట్లేదు అంటే ఏం రావట్లేదు. సో అట్లా గొడవలు అయితేనే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఒక పర్సన్ వస్తున్నారు కదా, ఆ పర్సన్ని నేను రావద్దంటున్నందుకు నా మీద రివెంజ్ చేసుకున్నారు. సో జూలై 24th రోజు మాకు గొడవ అయింది సార్. నార్మల్గా చిన్నగా గొడవ అయితే నేను ఏదో వాళ్ళ మమ్మీ నాన్న అని చెప్పి దానికి మా మమ్మీతో ఇట్లా అట్లా అని చెప్పి ఏదో రిలేషన్ పెట్టి ఫుల్గా కొట్టి